అటు చూసారా, జీవనది. చాలా పెద్ద కొండ. దాదాపు ఇది సముద్ర మట్టానికి 1500 మీటర్ల అడుగు ఎత్తులో ఉంటుంది. ఇది చూసారా, ఇవి చాలా వరకు ఇటుకరాళ్ళు అనేవి పగిలిపోయి ఉన్నాయి. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు భగీరథ వ్లాగ్స్. చరిత్ర అంటే మనం చదువుకునే పుస్తకాల్లో కొన్ని పేజీలు మాత్రమే కాదు, వందల ఏళ్ళైన చెక్కు చెదరని రాతి గోడల కట్టడాలు. మనకు ఈజిప్ట్ పిరమిడ్ గురించి తెలుసు, అలాగే చైనా గోడ గురించి కూడా తెలుసు. కానీ మన కళ్ళ ముందే 2000 సంవత్సరాల చరిత్ర దాగుందన్న విషయం ఎంతమందికి తెలుసు? శాతవాహనులు పరిపాలిస్తున్న ఆ కాలంలో కొంతమంది బౌద్ధ భిక్షువులు మన తెలుగు రాష్ట్రానికి వచ్చి ఒక అద్భుతమైన కట్టడాన్ని నిర్మించారు. అదే చందవరం బౌద్ధ స్తూపం అన్నమాట. సో ఈరోజు వ్లాగ్లో ఈ చందవరం బౌద్ధ స్తూపం గురించి చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్, సీక్రెట్స్ రివీల్ చేయబోతున్నాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఇంకా ఎన్నెన్నో మీకు చూపించాలంటే నా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు మై ఛానల్. హాయ్, నేనైతే ఇప్పుడు మా ఊరు నుంచి ఆ చందవరం బౌద్ధ స్తూపం చూడాలని చెప్పి వ్లాగ్ తీయడానికి ఇక్కడి నుంచి బయలుదేరాను. ఆ చందవరం బౌద్ధ స్తూపం విశిష్టత తెలుసుకున్నప్పటి నుంచి నాకు ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి వీడియో తీయాలన్న కోరిక అయితే గట్టిగా కలిగింది. ఈ స్తూపం వచ్చేసి ప్రస్తుతం మార్కాపురం జిల్లా, అంటే ప్రకాశం జిల్లా దొనకొండ మండలంలో ఉంటుందన్నమాట. మనకు వినుకొండ నుంచి రూట్ ఉంటుంది అండ్ మార్కాపురం నుంచి కూడా రూట్ ఉంటుంది. సో మధ్యలో ఉంటుందన్నమాట. ఎగ్జాక్ట్లీ అక్కడికి వెళ్ళడానికి అయితే కర్నూలు హైవే, గుంటూరు టు కర్నూలు హైవే ఉంటుంది, దాని మీదుగా వెళ్ళిపోవచ్చు. సో నేను వచ్చే దారిలో నాకు చందవరం బోర్డు అయితే లెఫ్ట్ సైడ్ కనిపించింది. సో నాకు వినుకొండ నుంచి 40 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఇది ఉంటుందన్నమాట. సో అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ రాగానే ఇలా మట్టి రోడ్ ఉంటుంది. మనకు దూరంగా కొండ కనిపిస్తుంది కదా, అదే అన్నమాట చందవరం కొండ. ఆ కొండ మీదే ఆ బౌద్ధ స్తూపం అనేది ఉంది. మనం ఇప్పుడు ఒక చిన్న రివర్ అనేది దాటుతున్నాం కదా, ఈ రివర్ ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి, ఇదంతా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. ముందుగా మనమైతే ఆ ఊర్లోకి వెళ్ళి అసలు ఈ బౌద్ధ స్తూపం ఎప్పుడు బయటపడింది, దీని గురించి ఏమన్నా తెలిసిన విషయాలు ఏమైనా ఉంటే వాళ్ళు చెప్తారు కాబట్టి అక్కడికి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. నేనైతే ఈ చందవరం ఊర్లోకి వచ్చిన తర్వాత చాలామందిని ఆ బౌద్ధ స్తూపం యొక్క విశిష్టత ఏంటి, అక్కడ నాకు తెలియని ఏదైనా మిస్టీరియస్ సంఘటనలు ఉన్నాయని చెప్పేసి చాలామందిని అడిగి తెలుసుకున్నాను. వాళ్ళు చెప్పిన ప్రతి విషయాలైతే నాకు నిజంగా షాక్కి గురి చేసేలా అనిపించాయి. నాకు తెలిసిన దానికంటే వాళ్ళు చెప్పిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడుకుందాం. అండ్ అక్కడ పురావస్తు శాఖ వాళ్ళ ఆధీనంలో అదంతా ఉంది కాబట్టి ఆ ప్లేస్లో అక్కడ వాచ్మెన్ ఉంటాడు అండ్ గైడ్లు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మిగతా విషయాలు తెలుసుకోండి అని చెప్పి వాళ్ళు నాకు సలహా ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే నేను బౌద్ధ స్తూపం దగ్గరలో ఉన్న మ్యూజియం దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడైతే చూడడానికి ఏమీ లేవు. నేను నిజంగా ఆశ్చర్యపోయాను, ఎందుకంటే చాలా వస్తువులు అండ్ అప్పటి శిల్పాలు, ఆ బుద్ధుడి విగ్రహాలు అవన్నీ కూడా ఇక్కడ ఉంటాయి అని చెప్పేసి ఎంతో ఆశతో వచ్చాను. కానీ ఈ మ్యూజియంలో అవేమీ లేవు. అసలు ఏం జరిగింది ఏంటి అని నేను ఇక్కడున్న వాచ్మెన్ని అడిగి తెలుసుకోవడం జరిగింది. అతను చెప్పిన విషయాలు విన్న తర్వాత నేనైతే నిజంగా ఆశ్చర్యపోయాను. మామూలుగా అయితే ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు మనకు పర్మిషన్ అయితే ఇవ్వరంట, కానీ వాళ్ళని రిక్వెస్ట్ చేసి అతని ద్వారాగా పైనున్న అధికారితో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు అక్కడ వీడియో తీసుకోవడానికి, షూట్ చేయడానికి నాకు పర్మిషన్ అయితే ఇచ్చారు. సో ఇదే ఆ బౌద్ధ స్తూపం. సో మీరు కూడా నాతో పాటుగా వచ్చేయండి, చూద్దాం. కానీ
చాలా పెద్ద పెద్ద ఇటుక రాళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ, మీరు చూస్తే అర్థమవుతుంది. చాలా పెద్ద కొండ, దాదాపు ఇది సముద్ర మట్టానికి 1500 మీటర్ల అడుగు ఎత్తులో ఉంటుంది. సో ఇదే ఆ స్తూపం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నిజంగా ఏదో కొత్త ఫీల్ అనిపిస్తుంది. ఎందుకంటే మన కళ్ళ ముందున్న ఈ బిల్డింగ్ ఏదో నిన్న మొన్న కట్టిన బిల్డింగ్ అయితే కాదు, 2200 సంవత్సరాల పూర్వం కట్టిన బిల్డింగ్ అనమాట. అంటే ఇక్కడున్న ప్రతి ఒక్క రాయి 2000 సంవత్సరాల క్రితం నాటివి అనమాట. ఈ స్తూపం యొక్క గొప్ప విశేషత ఏంటి అంటే, మన దక్షిణ భారతదేశంలోనే అతి పురాతన స్తూపం ఇదే అనమాట. అంటే ఇక్కడ ఈ స్తూపాన్ని మాత్రమే కేవలం మట్టి గోడలతోనే కట్టారు, అంటే మట్టి ఇటుకలతోనే కట్టారనమాట. పూర్తి స్తూపం మొత్తం ఇటుకలతోనే కట్టారు. 2వ శతాబ్దంలో, అంటే సుమారు 2200 సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్న కొంతమంది బౌద్ధ భిక్షువులు, అంటే హీనయానులు అనమాట, వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళైతే కాశీ నుంచి శ్రీలంకకి వెళుతున్నారనమాట. సో వాళ్ళైతే ఒక సిల్క్ రూట్ని క్రియేట్ చేసుకున్నారు. ఆ సిల్క్ రూట్ ఇదే అనమాట. సో వాళ్ళు ఈ స్తూపం మీద నుంచే శ్రీలంకకు వెళ్తారనమాట. ఆ వెళ్ళే క్రమంలో చాలామంది బౌద్ధ భిక్షువులు ఈ స్తూపం దగ్గర ఈ ప్రాంతంలో కొన్ని రోజులు ఉండి ఇక్కడ వాళ్ళ యొక్క ఆచార వ్యవహారాలు అండ్ వాళ్ళ మతానికి సంబంధించిన సాంప్రదాయాలని పాటించి ఇక్కడ నుంచి వెళ్ళేవాళ్ళంట. అండ్ వన్ థింగ్, ఇక్కడ నుంచి పడమర వైపుగా శ్రీశైలం పుణ్యక్షేత్రం ఉందన్నమాట. ఆది శంకరాచార్యులు ఆయన కాలంలో ఈ శ్రీశైలం పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే క్రమంలో ఈ బౌద్ధ స్తూపాన్ని దగ్గరకు కూడా వచ్చి దీన్ని దర్శించుకొని వెళ్ళారంట. అంత గొప్ప గొప్ప చరిత్రకారులు ఈ బౌద్ధ స్తూపాన్ని వచ్చి దర్శించుకొని వెళ్ళారంటే ఇది ఎంత గొప్ప ప్రదేశమో మీరే అర్థం చేసుకోవాలి. ఇంత గొప్ప హిస్టారికల్ ప్లేస్ ఇక్కడ ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. సో ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి, ఇంకా పైన చూడాల్సిన ప్లేసెస్ చాలా ఉన్నాయన్నమాట. సో అవన్నీ కూడా చూస్తూ మిగతా విషయాలు కూడా మాట్లాడుకుందాం, వచ్చేయండి. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇవన్నీ తెల్ల రాళ్ళు అనమాట, అంటే పాలరాళ్ళు అంటారు వీటిని. నాకు తెలిసి మా దరిదాపుల్లో కూడా ఇలాంటి రాళ్ళు అనేవి దొరకవు, అసలు అసంభవం అనమాట. ఆ రోజుల్లో ఎక్కడి నుంచి తెచ్చి కట్టుంటారు, చాలా వరకు పడిపోయి ఉన్నాయి ఇక్కడ. చాలా ప్లేసెస్, అంటే చాలా వరకు బొమ్మలన్నీ ఇక్కడున్న విగ్రహాలు, స్టాచ్యూస్ అవన్నీ కూడా దొంగలించబడ్డాయని విన్నాను. సుమారు ఈ స్తూపం చుట్టుకొలత దాదాపు 120 అడుగులు అనమాట. అండ్ హైట్ వచ్చేసి 30 అడుగులకు పైనే ఉంటుంది అంట. మనం చూసినా క్లియర్గా అర్థమైపోతుంది, 30 అడుగులకు పైన ఎత్తులోనే ఉంటుంది. ఇంత పెద్ద స్తూపం మన దక్షిణ భారతదేశంలోనే లేదు. సో ఇంకా చూద్దాం, ఇక్కడ చూసారు చాలా పెద్ద రాయి, ఇది దాదాపు ఎంత వెయిట్ ఉంది చూస్తే అర్థమవుతుంది, ఎంత పెద్ద రాయి. ఓ మై గాడ్, దీన్ని ఎలా పైకి మోసుకొని వచ్చుంటారు రా బాబు. ఓ మై గాడ్, రియల్లీ అమేజింగ్. ఇక్కడ ఏదో బావిలాగా ఉంది, ఇప్పుడు చూద్దాం. చిన్న బావి లాంటిది అనమాట ఇది, తర్వాత కట్టిన దానిలాగా ఉంది. మేబీ ఈ ప్లేస్ బయటపడిన తర్వాత ఇది కట్టుంటారు. ఈ ప్లేస్ని దాదాపుగా 1976 ఆ ప్రాంతంలో ఇక్కడ జనాలు వాళ్ళ ఇళ్ల నిర్మాణాల కోసం మట్టిని తవ్వడం కోసం అని చెప్పేసి ఈ కొండని తవ్వడం ప్రారంభించారంట. అప్పుడు కొన్ని ఇటుకలు అనేవి బయట రావడంతో వాళ్ళు గవర్నమెంట్కి అప్రోచ్ అయిపోయి, గవర్నమెంట్ అంటే పురావస్తు శాఖ వాళ్ళకి తెలియజేయడం జరిగింది. అప్పుడు పురావస్తు శాఖ వాళ్ళు ఈ స్తూపాన్ని తవ్వి తీశారనమాట. ఇప్పటికీ కూడా ఈ ప్రాంతం మొత్తం పురావస్తు శాఖ వారి ఆధీనంలోనే ఉంది. వాళ్ళే దీనికి సంబంధించిన డెవలప్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. ఇది స్తూపం అయితే ఇక్కడ నుంచి పైన కొన్ని ధ్యాన మందిరాలు అయితే ఉన్నాయంట. ఇది ఎంట్రన్స్ అనమాట లోపలికి వెళ్ళడానికి. సో ఇక్కడ సెక్యూరిటీ ఉండేలాగా ఉంది, చక్కగా చూడడానికి చాలా బాగుంది. ఈ ఇటుకలు చూసారా, అప్పుడు ఈ సైజు రాళ్ళు అంటే సుమారు 2 అడుగుల సైజు ఉంది. పెద్ద పెద్ద ఇటుక రాళ్ళతోటి కట్టారు. ఆల్మోస్ట్ ఆ స్తూపం కావచ్చు, ప్రతి ఒక్క గోడ కావచ్చు, ఈ సైజులోనే కట్టారు. ఎంత పురాతనమైన ఇటుక రాళ్ళు ఇంకా చెక్కు చెదరకుండా ఉన్నాయంటే అన్బిలీవబుల్.
కొండ మీద ఈ స్తూపాన్ని కట్టడానికి అసలు వాళ్ళకి ఏం అవసరం వచ్చింది? ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఏంటి అంటే, అటు చూసారా, జీవనది, గుండ్లకమ్మ నది అన్నమాట ఇది. ఆ నది ఒడ్డున ఈ కొండ మీద ఈ స్తూపాన్ని కట్టారు. అది ప్రస్తుతం ఇది ఎండాకాలం, సమ్మర్ సీజన్ అయినా కానీ ఆ నదిని చూసారా మీరు, ఎక్కడ అద్భుతంగా ఉంది చూడటానికి. నీళ్ళైతే అంతే ఉన్నాయి. ఎండాకాలమైన వర్షాకాలమైన ఏ కాలంలో కూడా ఆ నీళ్ళు అనేవి ఇంకిపోవంట. అది గుండ్లకమ్మ నది యొక్క విశిష్టత. సో ఆ నదిని చూసిన తర్వాత నాకు అర్థమైన విషయం ఏంటి అంటే, వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ ఆవాసానికి అన్ని సౌకర్యాలకి అన్ని జాగ్రత్తలు చూసుకొని ఈ కొండని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరూ ఇక్కడ కూర్చొని ధ్యానం చేసుకోవాలి అంటే వాళ్ళకి అన్ని అవసరాలు కావాలి కాబట్టి ఆ నది ప్రవహించే నది పక్కనే దీన్ని ఏర్పాటు చేసుకున్నారు. చూసారుగా, అమేజింగ్ కదా. ఆ రోజుల్లో చెప్పుకోదగ్గ టెక్నాలజీ లేదు, అండ్ గొప్ప గొప్ప పెద్ద పెద్ద క్రేన్లు లేవు, మిషనరీ లేవు. అయినా కానీ అంత పెద్ద పెద్ద రాళ్ళను తీసుకొని ఈ కొండపైకి వాళ్ళు ఎలా ఎక్కగలిగారు, ఎలా తీసుకురాగలిగారు? అప్పటి శిల్పకారులు ఉన్నారు చూసారా, నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఎంత గొప్ప గొప్ప శిల్పాలని చెక్కి పెట్టారంటే ఇక్కడ. అవన్నీ మ్యూజియంలో ఉన్నాయి కాబట్టి అవి మీకు తర్వాత చూపిస్తాను. అంత గొప్ప గొప్ప కట్టడాలు, అంత గొప్ప గొప్ప శిల్పాలని చెక్కి వాళ్ళు అంత కొండ మీద మోసుకొచ్చి ఎలా పెట్టారనేది ఇప్పటికీ అంత చిక్కని రహస్యం అనమాట. ఇక్కడ వ్యూ చూసారు, అసలు మైండ్ బ్లోయింగ్. ప్రశాంతమైన గాలి, పక్కనే గుండ్లకమ్మ నది, దాన్ని ఆనుకొని ఒక పెద్ద కొండ, ఆ కొండ మీద స్తూపం. నాకైతే నిజంగా వైబ్రేషన్స్ వస్తున్నాయి, గూస్ బంప్స్ అనమాట. ఈ పాయింట్ ఈ పర్టికులర్ లొకేషన్కి వచ్చిన తర్వాత నన్ను నేనే మర్చిపోతున్నా అంటే నమ్మండి, అంత బాగుంది. ఇటు ఇటు చూడు, ఇవన్నీ బౌద్ధ ఆరామాలు అన్నమాట. ఇవన్నీ బౌద్ధ భిక్షువులు వాళ్ళు తపస్సు చేసుకునేటటువంటి ధ్యాన మందిరాలు. ఇక్కడ వరుసగా మొత్తం ఇదంతా అదే అన్నమాట. అమేజింగ్గా ఉన్నాయి. ఇప్పటికీ అవి చెక్కు చెదరకుండా అంతా ఉన్నాయి, కానీ పై కప్పు అనేవి పడిపోయాయి, కొంతవరకు శిథిలావస్థలో ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ వాటికి సంబంధించిన ఆనవాళ్ళు మాత్రం ఇంకా అలాగే పదిలంగా ఉన్నాయి. అమేజింగ్. మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఇటువంటి మెట్లు ఉన్నాయి. ఇది చూసారా, పైన అన్నమాట. ఇక్కడ బౌద్ధ భిక్షువులు కూర్చొని వాళ్ళు ధ్యానం చేసే పీఠం ఉన్నది. చూడడానికి అలాగే ఉంది. దీని మీద కూర్చొని వాళ్ళు తపస్సు చేసుకునేవాళ్ళు. అంత అద్భుతంగా కట్టారు. అమేజింగ్ అసలు. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే అక్కడ నది, స్తూపం, సూపర్. రెండు కళ్ళు చాలు చూడడానికి, అంత బాగుంది. అమేజింగ్ ప్లేస్. ఓకే, ఇది చూసారా, ఇవి చాలా వరకు కిటికరాలన్నీ పగిలిపోయి ఉన్నాయి, కొన్ని అలాగే ఉన్నాయన్నమాట. ఇలాంటి చోట కనుక మనం ధ్యానం చేసినట్లయితే మనకు మంచి ప్రశాంతత అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అంటారు. చూసారు కదా, ఇవి ధ్యాన మందిరాలు అన్నమాట. ఇదొక మందిరం, ఇదొక మందిరం, అదొక మందిరం అన్నట్టు. అండ్ ఇక్కడ అప్పట్లోనే నీటి వినియోగానికి సంబంధించి ఒక అద్భుతమైన టెక్నాలజీని కూడా వీళ్ళు ఉపయోగించుకున్నారంట. మనం ఇక్కడ కనుక చూసినట్లయితే అప్పుడు వీళ్ళు వాడే నీళ్ళైతే ఏవైతే ఉన్నాయో అవి డ్రైనేజ్ సిస్టమ్ లాగా పనిచేస్తూ, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చిన్న చిన్న కాలువల ద్వారాగా ఆ నీళ్ళు అనేవి సపరేట్గా ఒక పక్కకు వెళ్ళిపోయేవి అనమాట. అంటే సింధు నాగరికత ఆ కాలంలో ఇలాంటి కట్టడాలు వాళ్ళు కట్టేవాళ్ళు. సో దాని తర్వాత ఈ కట్టడం కట్టారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఆచారాలని పాటించారు అని చెప్పడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. 2000 సంవత్సరాల క్రితం మనకు క్రీస్తు శకం అనేది ప్రారంభమైంది. అంటే దానికంటే ముందుగానే సుమారు 1000 సంవత్సరాల క్రితం, అంటే 3000 సంవత్సరాల క్రితమే మనకు సింధు నాగరికత, హరప్ప నాగరికత అంటారు కదా,
అవి బయటపడ్డాయి అన్నమాట. సో దాని తర్వాత శాతవాహనులు, మౌర్యులు వీళ్ళందరూ మన భారతదేశాన్ని పరిపాలించారు. ఆ టైంలోనే బౌద్ధ మతం అనేది చాలా అద్భుతంగా వ్యాప్తి చెందింది. అశోకుడు కళింగ యుద్ధం తర్వాత చాలామంది అంటే లక్షల్లో ప్రాణాలు పోయాయి అన్నమాట. చాలామంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. సో ఆ రక్తపాతాన్ని చూసిన అశోకుడు ఇదంతా దారుణమైన పరిస్థితి అని చెప్పేసి ఆయన చలించిపోయి బౌద్ధ మతాన్ని స్వీకరించారు. ఆ బౌద్ధ మతాన్ని ఆయన ఒక భారతదేశంలోనే కాకుండా అటు శ్రీలంకలోను, అలాగే చైనాలోను, ఇండోనేషియాలోను, బర్మాలోను ఈ మతాన్ని వ్యాప్తి చెందించాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఆ అబ్బాయి ప్రియదర్శి అండ్ సంఘమిత్ర వాళ్ళిద్దరిని శ్రీలంకకి తర్వాత మిగతా దేశాలకు కూడా ఆయన పంపించడం జరిగింది. ఆ సందర్భంలోనే సంఘమిత్ర ఈ ప్రాంతానికి వచ్చిందని చెప్పి చెప్తున్నారు. అప్పుడు అశోకుడు సంఘమిత్రని పంపిస్తేనే శ్రీలంకకి వెళుతూ వెళుతూ దారిలో ఈ స్తూపం దగ్గర ఆగి వాళ్ళు ఇక్కడ కొన్ని రోజులు స్టే చేశారంట. సో అంత గొప్ప చరిత్ర ఉన్న స్తూపం ఇది. మనం యూట్యూబ్ చూస్తుంటాము, వాట్సాప్లో వీడియోలు చూస్తుంటాము, ఎన్నో చూస్తుంటాము, కానీ మనకు ఇంత దగ్గరలో ఎంత గొప్ప ప్లేస్ ఉందన్న సంగతే మనం మర్చిపోయి వీటి జోలికి రామన్నమాట. వీకెండ్లో కావచ్చు, సండేస్ ఇలా ఫెస్టివల్స్ టైంలో కావచ్చు, మీ ఫ్యామిలీస్ తోటో మీ ఫ్రెండ్స్ తోటో ఈ ప్లేస్కి వచ్చి విజిట్ చేయండి. దీని ప్రాముఖ్యతని ముందు తరాలకు మీ ద్వారాగా పంపండి. ఇంత అద్భుతమైన ప్లేస్ మనకు దగ్గరలో ఉందన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయండి. అప్పుడు మన సంస్కృతిని, మన సాంప్రదాయాన్ని మనం రక్షించుకున్న వాళ్ళం అవుతాము. ఇప్పుడు మనకి సన్సెట్ టైము, ఆ వ్యూ పాయింట్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు చూపిస్తాను, వచ్చేయండి. సో రికార్డ్ అవుతుంది కదా, అక్కడ స్తూపానికి కింద వైపు బిల్డింగ్ చూశారు కదా, అది మ్యూజియం అన్నమాట. సో 1976లో ఈ స్తూపం బయటపడిన తర్వాత పురావస్తు శాఖ వారి ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత ఈ స్తూపంలో దొరికిన చాలా వరకు బుద్ధుని విగ్రహాలు కావచ్చు, చాలా శిల్పాలు కావచ్చు, అప్పటి కళకు సంబంధించిన అన్ని వస్తువులు కావచ్చు ఆ మ్యూజియంలో భద్రపరిచారు. సో 2001, 2002 ఆ ప్రాంతంలో కొంతమంది దొంగతనం చేసి ఆ విగ్రహాల్లో కొన్ని ముఖ్యమైన విగ్రహాలను తీసుకుని వెళ్ళిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి ఆ మ్యూజియంలో ఉన్న మిగిలిన కొన్ని విగ్రహాలని తీసుకొని ఈ గ్రామంలోనే అంటే చందవరం గ్రామంలోనే వాళ్ళ యొక్క పంచాయతీ కార్యాలయంలో భద్రపరచడం జరిగింది. అప్పుడు దొంగలించబడ్డ కొన్ని విగ్రహాలను అయితే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని వాటిని హైదరాబాద్లోని సాలార్జంగ్ మ్యూజియంలో భద్రపరిచారంట. ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఈ స్తూపం ఇలాంటి పరిస్థితిలో ఉండడం అనేది చాలా బాధాకరం. ప్రభుత్వం ఇంకా డెవలప్ చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఖచ్చితంగా టూరిస్టులు అయితే ఖచ్చితంగా వస్తారనమాట. ఇంకా డెవలప్ అవుతుంది ఈ ప్రాంతం కూడా. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఇది నా ఛానల్లో నేను మీకు చూపిద్దాం అనుకున్న చందవరం బౌద్ధ స్తూపం యొక్క విశిష్టతలు. ఆల్మోస్ట్ ఈ స్తూపం యొక్క ప్రాముఖ్యత మొత్తం మీకు వివరించాను అని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఎంతవరకు చూశారంటే మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ మీ ఏరియాలో కూడా మీరు కనుక చూసినట్లయితే మాకు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. మేము వాటిని కూడా మన ఛానల్ ద్వారాగా పబ్లిక్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చిందని అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి హిస్టారికల్ ప్లేసెస్ ఎన్నెన్నో చూపించడానికి మీరిచ్చే ప్రోత్సాహం, సపోర్ట్ నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మళ్ళీ నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నా ఛానల్ చూస్తూనే ఉండండి. జై హింద్.